వస్తుంది. కాడ్కాన్ 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 గణపతిని చూస్తున్నాం మనం. ఈ వెల్మల్లో కాడ్కాన్ గణపతి పెట్టిండు. మనం ఈరోజు వెల్మల్కి వచ్చినాం బీడీలా వినాయకుడిని చూడడానికి. మొగాయన నుంచిన పడితే ఆ కేసుడికి పొద్దు పొద్దు వాళ్ళ న్యూస్ వాళ్ళ కార్తీక గణపతి గురించి చెప్పారు. సరే చూద్దాంగా అని చెప్పేసి మేము కూడా ఇప్పుడు బండి పట్టుకుని వచ్చేసినాం వెల్మల్కి. అమ్మో జ్వరం ఉంటే చచ్చిపోతుండయ్యా. మనం ఈరోజు వెల్మల్కి వచ్చినాం బీడీలా వినాయకుడిని చూడడానికి. అక్కడ వినాయకుడు ఆకు తంబాకు పట్టుకొని ఉన్నాడు. మొగాయన నుంచిన పడితే ఆ కేసుడికి అదొక తక్కువ ఆడవలేసుడు అంట. మీరు చూడవచ్చు అక్కడ బీడీలు చేస్తుళ్ళు. చాలా బాయ్స్ ఇప్పుడు మనము వినాయకుడిని అయితే లైన్గా పెడుతున్నాం. పొట్టు పెట్టినట్లుగా లైన్గా పెడతా ఉంటారు వెల్మల్లో. అందరూ కలిసి ఒకే దగ్గర పెడుతున్నాం. దగ్గరగా దాదాపు ఒక 15 నుంచి 20 గణపతులు వరకు ఉంటాయి లైన్లో. చిన్న చిన్న వాటితో కలిపి పెద్ద పెద్ద అంటే దాదాపు 10-15 గణపతులు ఉంటాయి. మిగతా ఇవన్నీ చిన్న చిన్న గణపతులు ఉంటాయి. ఇవైతే మన డిఫరెంట్ చేయొద్దు, ఇంకో ఫెన్స్ ఫర్ అంట. విగ్రహాలు అయితే చాలా భారీగా తీసుకొచ్చారు. చూద్దాం ఇక ముందు ముందు అన్ని విగ్రహాలు చూద్దాం. కాలి మనకి మూడే కనిపిస్తుంది. అది చూడు. ఇక తర్వాత ఫ్రీడమ్ యంగ్స్టర్స్ చూద్దంట. వీళ్ళైతే వినాయకుడిని రాధాకృష్ణ స్టైల్లో తీసుకొచ్చినాం. కృష్ణుడు రాధని ఎత్తుకొని తిరిగే విధంగా తీసుకొచ్చారు. చాలా బాగుంది. వినాయకుడు కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. వాళ్ళ వీడియో రేట్ కొడుతున్నాను. ఒక్కసారి పోయి చూస్తే మామూలు ఉండదు. అక్కడ వల్ల ఫుల్ ఫీల్ అయిపోతారు అందరూ చూసి. డెకరేషను వినాయకుడు ఫుల్ సెట్ అనుకోరు అదిగా. వినాయకుళ్ళు ఉయ్యాల నూతున్నారు. అవన్నీ వినాయకుళ్ళు.
एनुअल पे जा रहा एप्पल एसोसिएशन आर्मोर्లు ఉన్నాయి. ఈ ఒక్కసారి చూడండి ఇప్పుడు వినాయకుడు ఎంత భారీగా ఉన్నాడు. చాలా అంటే చాలా భారీగా ఉన్నాడు. ఇట్లా లైన్గా మొత్తం అక్కడ దాకా భారీ వినాయకుడిని పెట్టారు వాళ్ళు. చూద్దాం మెల్లమెల్లగా ప్రతి ఒక్క వినాయకుడిని చూపిస్తా. చాలా అంటే చాలా ఎత్తులు ఉన్నాయి వినాయకులన్నీ. ఇక వీళ్ళది ఆగం చేతూ మొత్తం వీళ్ళంతా ఆగం పట్టిస్తున్నారు అనుకుంటారు. వినాయకుని వేసుకొచ్చి ఈ వినాయకుడి కోసం ఇసపల్లిలో ఉన్న కమాన్ని తీసేసారు వినాయకుడి కోసం. అంటే 2-3 అన్ని కనపడలే ఎత్తు బాగా ఉన్నాయి అన్నీ. ఫస్ట్ వినాయకుడు వేసుకొచ్చేటప్పుడు ఇసపల్లిలో కమాన్ని మొత్తం తీసేసారు. ఇంకైతే హవా మొత్తం హవా ఉందని నడుస్తున్నాయి పెనుమల్లైతే. ఇవ్వండి గణపతులు వీటికించి ఆడదాకా లైన్గా ఉంటాయి మొత్తం. షాపులో కదా మనం పెడతాం చూడు, ఇక్కడ చెప్పులు అట్లా పెడతారు. ఆడదాకా మొత్తం లైన్గా ఉంటాయి వినాయకులు. ఏమైనా ప్రతి గల్లీకి పోవాల్సిన అవసరం లేదు, మొత్తం ఇన్నే ఉంటాయి వినాయకులు. ఒక్కసారి మనం పైనుంచి చూద్దాం. చలో ఇది మన ఇక పైనుంచి మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి అంత టెస్ట్ అయిపోవాలి. కూడా కట్లట్లో పోయి బంగ్లా ఎక్కేసి మీకోసం వీడియో ఇస్తున్నాం. ఈ నుంచి ఆడదాకా ఉంటాయి వినాయకులు. అయితే వచ్చి చూసిపోయే వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఒకే దగ్గర ఉండిపోతాయి అన్ని వినాయకులు. ఎందుకంటే ప్రతి గల్లీకి పోయి చూసేంత ఓపిక కూడా ఉండదు ఒక్కొక్కరికి. అందుకొరకు అలా
ఓకే ఫైన్. రైట్, ఇంకా బాయ్ బాయ్ వెళ్ళాలి. ఇంకా మేము చూసుకుని అయితే వెళ్ళిపోతున్నాం. వాళ్ళు వీలుంటే కన్ఫామ్గా ఈసారి నిమజ్జనం కూడా వస్తా. లాస్ట్ ఇయర్ కూడా వచ్చి ఉండే నిమజ్జనం మంచిగా చేస్తారు. సరే అన్న వీడియో చెక్ చేయకపోతే ఒక్కసారి పోయి చెక్ చేసుకోండి. ఛానల్లో ఉంటుంది వీడియో. బాయ్ బాయ్.